పెద్దవా ఇంత ఏజ్లో ఉన్నావు ప్రచారాలు నీకు అవసరమా? ఎందుకు తిరుగుతున్నావు మరి? ప్రచారం ఇది రావాలని కారు రావాలని తిరుగుతున్నా. ఎందుకు? ఎందుకంటే అన్ని చేసింది కారు. ఉమ్, తెలంగాణ తెచ్చింది కేసీఆర్. ఉమ్. మరి అన్ని చేసిండు ఆయన. ఎన్ని హక్కులు చేసిండు. ఏం చేసిండు కేసీఆర్? ఏం చేసిండు? అన్ని చేసిండు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఉమ్, సాది ముబారక్ ఇచ్చి ఉమ్, అవి అన్ని ఏంది రైతు బంధు పైసలు ఇచ్చిండు. ఉమ్, మరి పింఛన్ ఇచ్చిండు. ఉమ్, ఇప్పటి వరకు పింఛన్ వేసలేడు. కాంగ్రెస్ వచ్చి 2000 పింఛన్ కూడా 4000 ఇస్తాని. ఉమ్. మరి వేసినావు అంటారుగా? ఎవరికి వేసిండు? రానోళ్ళు చాలా మంది ఉన్నారు, అడుగు. ఉమ్. మీరంతా పింఛన్ బ్యాచ్ మరి కాదా? వేస్తున్నా మరి టైంకి వేస్తుండ్రు రేవంత్ రెడ్డి? ఏడేస్తుండ అయ్యా, వేస్తలేడు. ఇది వరకు రాలే. ఇంకా ఈ నెల పింఛన్ ఈ నెల వచ్చే దగ్గరికి. ఆ, మరి ఈ నెల ఇంకా రాలేదు. రాలేదు. ఉమ్. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? రేషన్ కార్డు ఇస్తా అన్నాడు, అది ఇచ్చిండు. ఇది వరకు ఉమ్, ఏది ఇవ్వలేదు. మరి 4 నెలలు అయిపోయి వచ్చి ఉమ్, 10 రోజులకే ఇస్తా నేను వచ్చినాక అని ప్రమాణం చేసేటప్పుడు ఇచ్చిండా? ఉమ్. మరి ఇయ్యలేదు. మరి మినిస్టర్లు అంటే అమ్ముడు పోతారు. మేము కూడా అమ్ముడు పోతున్నామా? ఉమ్, మరి మేము అమ్ముడు పోతాం అయ్యా. అవసరానికి ఓటేస్తాం మేము. మా అవసరం ఎవరు చేస్తురు? చేస్తురా? ఉమ్. మళ్ళా మీకు పింఛన్లు పెంచుతారని చెప్పి కాంగ్రెస్ గెలిపించుకురా? గెలిపించినాం. మరి ఏది ఇచ్చిండా? 4000 పింఛని. ఆ కేసీఆర్ అన్న వస్తే 5000 ఇస్తా అన్నాడు. ఆయన అన్ని ఇస్తుండే కదా. మరి అది ఇవ్వలే, ఇది ఇవ్వలే. సన్న బియ్యం లేదు, ఏ బియ్యం లేదు. రేషన్ కార్డు లేనికి రేషన్ కార్డు ఇస్తానే అది కూడా ఇవ్వకపోయా బిడ్డ. మరి ఎందుకు మరి? ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకంటావా? వద్దు మరి. మరి మంచిగా చేసినామంటారు అమ్మా. ఏం మంచిగా చేసిరా? కనిపిస్తలేదా మీ అందరికి? నా ఒక్క ఆమెకే కనిపిస్తుందా? చెప్పు మరి మీరే. మీరు చెప్పుని బిడ్డ. చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఇచ్చారు? ఎవరికి ఇచ్చిండు? చూపిస్తా. 3000 బిల్లు వేసిండు. నా సంచిలో ఉండే, ఇప్పుడే ఇచ్చేసిన నేను కింద. 3000 బిల్లు వచ్చింది. 3000 బిల్లు వచ్చింది. ఏమిటికి? పండెక్కేసిండు ఆడు. 70 రూపాయల కిలో బియ్యం చేసి పిరిబాస్ ఎందుకు అయ్యా? పిరిబాస్ ఎందుకు మాకు చెప్పు? పనికి పోయేటాడు 20 రూపాయలు సంపాదించడానికి పోతాడు. 20 రూపాయలు బస్ టికెట్ పెట్టుకోడా? పని లెక్క పెట్టుకున్నాడు. ఏంటి నుంచి పోతాడేమో. మేము 1.25 రూపాయి ఉన్నప్పుడు, దసాలు ఉన్నప్పుడు కూడా బస్సులో పోయినాం మేము. ఇప్పుడు ఎందుకు పెట్టిండు పిరి బస్సు? పండేక మా కోసం అలా కొట్టుకొని వస్తారు ఆడోళ్ళు. ఆ బస్సు పెట్టి 10 మంది ఉంటారు మొగోళ్ళంతా బస్సులో. మొన్న నేను వరంగల్ పోయినా 10 మంది లేరు మగ పిల్లలు బస్సులో. లేరు. ఆడో కొట్టుకుంటారు. సీట్ల దాకా నిలబడుతుండ్రు. ఎందుకు అయ్యా బస్సు? 3 గంటల సేపు నిలబడాలి ఒక్క బస్సు దొరకని. తగ్గించి మరి అదే 3 గంటలు నిలబడాలి ఒక్క బస్సుకి ఎక్కనికే. 3 గంటలు నిలబడితే ఎప్పుడు వస్తాం ఇంటికి? ఎప్పుడు వండుకొని తింటాం? ఇక చాలు. ఎవరికి ఇచ్చిండు? 900. ఇక మాకు 50 రూపాయలు పెట్టుకొని పోవాలా బ్యాంక్ కాడికి మేము? మరి అది ఏం పుణ్యం మాకు? అది వేసేది ఎప్పుడో, మేము పోయేది ఎప్పుడో. 50 రూపాయలు అయితే పెట్టాలి. మేము పెట్టాలనా వద్దా? మరి బీఆర్ఎస్ కావాలని తెలంగాణ కోసం మస్తు కొట్లాడిండు. ఆయననే కొట్లాడిండు, ఆయనే కావాలని. పోము. మాకు పైసలు అవసరం లేదు. పార్టీ మంచిగా ఉంటే మనము మంచిగా ఉంటాం అంతే. పైసలు వద్దు మనకు. తెలియదా బిడ్డ? మీ అందరికి తెలుస్తుంది, నాకు కూడా తెలుస్తుంది. ఎందుకు తెలుస్తలేదు? మరి కేసీఆర్ వస్తాడు. వస్తే కాదు, వస్తాడు. వస్తాడు. నమ్మకంగా.